హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడిటర్ కార్తిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు బర్త్డే ఫోటో ఎడిటింగ్ మన పిక్సార్ట్లో సింపుల్గా ఎలా చేయాలో వితిన్ 5 minutesలో అయిపోతుంది. సింపుల్ అంటే సింపుల్. ఇంక స్టార్ట్ చేద్దామా? ముందుగా నేను పిక్సార్ట్ ఓపెన్ చేస్తున్నాను. పిక్సార్ట్లో నీకు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఫాంట్ సైజు అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా నేను బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ ఖాళీ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో మన ఫోటోలు యాడ్ చేయాలి. ముందుగా నేను ఈ పెద్ద సైజు ఉండే దాంట్లో మన ఫోటోని యాడ్ చేద్దాం. నాకు ఈ ఫోటో సెట్ అవుతుంది, అందుకని ఈ ఫోటో యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా ఫుల్గా డ్రాగ్ చేసి ఇట్లా స్క్రోల్ చేస్తే కింద బ్లెండ్ ఆప్షన్ అవుతుంది. బ్లెండ్ స్క్రీన్ పెట్టేస్తే అక్కడికి సెట్ అయిపోతుంది. మనకి అలాగే ఎంతవరకు కావాలంటే అంతవరకు సెట్ చేసుకొని నాకు ఇది సెట్ అయిపోతుంది. ఓకే ఇస్తున్నాను. మళ్ళీ పైన ఈ 4 బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి వీటికి స్క్వేర్స్కి 4 బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలి. 4 తీసుకుంటున్నాను. 1 2 3 సెట్. ముందుగా నేను ఈ బ్యాక్గ్రౌండ్ని పైన వేసుకున్నాం. ఫుల్గా డ్రాగ్ చేసి బ్లెండ్ ఆప్షన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి సెట్ అయింది. మనకి ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని ఎరేజర్ సింబల్ ఓపెన్ చేసి సైజ్ ఫుల్ పెట్టుకొని మనకి ఎక్కడి వరకు అయితే బయటకు వచ్చేసిందో అది మాత్రం క్లీన్ చేసేయండి. అక్కడికి మాత్రం సెట్ అయిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చి ఇప్పుడు ఇంకో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేయాలనుకున్నాను. సెకండ్ బాక్స్కి సెట్ చేసి సేమ్ బ్లెండ్ ఆప్షన్ ఓపెన్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేసి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని మిగిలిన పార్ట్ని ఎరేజ్ చేసేయడమే. సింపుల్గా అయిపోతుంది. నాకు ఇక్కడికి సెట్ అయిపోయింది కాబట్టి దీనికి ఫుల్గా ఎరేజ్ చేసేసాను. టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ సెట్ అయిపోయింది. ఇంక ఈ 3వ ఇమేజ్ని నేను లాస్ట్ దాంట్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని కొంచెం క్రాప్ చేసి సేమ్ బ్లెండ్ ఆప్షన్ స్క్రీన్ సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ సెట్ అయిపోయింది. ఎరేజర్ సింబల్ ఫుల్ డ్రాగ్ చేయాలి. ఆపోజిట్ ఫుల్ అని పెట్టుకొని ఓకే ఇక్కడితో సెట్ అయిపోయింది. ఇంకొక బ్రాకెట్ ఖాళీ ఉంది కాబట్టి దాంట్లో కూడా ఇంకొక ఫోటో యాడ్ చేస్తాను. నాకు ఈ ఫోటో సెట్ అవుతుంది కాబట్టి ఈ ఫోటో తీసుకుంటాం. ఈ ఫోటో యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని కొంచెం డ్రాగ్ చేసి ఆ బ్రాకెట్ కార్డ్ కరెక్ట్గా సెట్ అయిపోయి చూసుకొని బ్లెండ్ ఆప్షన్ సేమ్ మనకి ఇమేజ్ ఎక్కువ లావుగా ఉంది కాబట్టి కొంచెం సైజ్ తగ్గించేస్తే అటు సెట్ అయిపోతుంది. ఎరేజర్ సింబల్ అన్నీ ఫుల్ సెట్ చేసుకొని మొత్తం ఎరేజ్ చేసేయడమే. ఇప్పుడు టిక్ మార్క్ ఇస్తే ఎక్కడికి వెళ్ళకుండా సెట్ అయిపోతాయి. మనకు ఒక్క సెకండ్ వితిన్ 1 minute మనకు బ్యాక్గ్రౌండ్ రెడీ అయిపోయింది. దీని ఫ్రంట్ సైడ్ నా ఫోటో యాడ్ చేసుకోనుకున్నా కాబట్టి ఇమేజ్ మీద క్లిక్ చేసి నాకు ఈ ఫోటో సెట్ అవుతుంది. అందుకే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఫుల్ జూమ్ చేసుకొని ఇక్కడ పిక్సార్ట్లో రిమూవ్ బీజీ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి రిమూవ్ బీజీ అని క్లిక్ చేయండి. వితిన్ 1 or 2 secondsలో మొత్తం క్లియర్ అయిపోయి మొత్తం ఇలా వస్తుంది. దీన్ని కొంచెం మనకి ఎడ్జెస్ అనేది నాకు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉంది కాబట్టి ఆ గ్రీన్ సింబల్ చూపిస్తుంది. అందుకని ఎరేజ్ సింబల్ ఓపెన్ చేసి ఎరేజ్ మీద క్లిక్ చేసి సైజ్ కొంచెం తగ్గించి ఆపోజిట్ కొంచెం పెంచండి. ఇప్పుడు జూమ్ చేసుకుంటా మనం ఎక్కడికైతే గ్రీన్ సింబల్ చూపిస్తూ ఉందో అక్కడంతా ఇట్లా ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఎరేజ్ చేసేసుకుంటండి. నేను అంతలోకి ఎరేజ్ చేసేస్తాను. నేను మొత్తం ఎరేజ్ చేస్తాను. నాకు ఇలా సెట్ అయిపోయింది. నేను కొంచెం ఇలా డ్రాగ్ చేసి కిందకి మనకి ఎంతవరకు కావాలో అంత సెట్ చేసుకొని ఇప్పుడు కొంచెం అలా ఎరేజ్ సింబల్ మీద క్లిక్ చేసి ఎరేజర్ ఆపోజిట్కి కొంచెం తగ్గించి ఫుల్ సైజ్ పెట్టండి.
నేను కింద మాత్రం ఇలా డ్రాగ్ చేస్తే నాకు సెట్ అయిపోయింది టిక్ మార్కు. ఇమేజ్ని ఇలా కొంచెం పెంచండి, మనకు బ్యాక్గ్రౌండ్లో కనపరావాలి ఒక సెట్. ఓకే, నా బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అన్నీ కనిపిస్తున్నాయి, నా ఫ్రంట్ సైడ్ ఫోటో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి, ఇట్లా కొంచెం సైడ్కి స్లోడ్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. పైన ఫస్ట్ ఈ ఇమేజ్కి డూప్లికేట్ కాపీ ఒకటి తీసుకోవాలి. డూప్లికేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, మూవ్ టు డౌన్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు పక్కకు స్లైడ్ చేసి ఎఫెక్ట్స్లో కలర్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్ అనే సింబల్ ఒకటి ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి పూర్తిగా తగ్గించేసి ఇలా క్లిక్ చేయండి. కొంచెం నాకు స్లైడ్ జరుపుకుంటే నాకు షాడో సింబల్ లాగా వస్తుంది. కొంచెం ఆపోజిట్ తగ్గించేస్తే పూర్తిగా షాడో వచ్చినట్టు సెట్ అయిపోయింది. మనకు సెట్ అయిపోయింది. చూడడానికి మనం వెనకాల నిలబడుకుంటే మన షాడో బ్యాక్ సైడ్ పడినట్టే చూపిస్తుంది. దీన్ని టిక్ మార్క్ చూడండి. అలాగే నేను కొంచెం లైటింగ్ సింబల్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇది ఇక్కడ సెట్ అయింది. నేను లైటింగ్ సింబల్ యాడ్ చేస్తానని చెప్పాను కదా, యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఆ ఫోటోని యాడ్ చేస్తున్నాను. ఫోటోని యాడ్ చేసుకున్నాను. దీన్ని మళ్ళీ బ్లెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్క్రీన్ క్లిక్ చేస్తే మనకు లైటింగ్ సింబల్ వస్తుంది. ఇది మనకు ఫ్రంట్ సైడ్ ఉంది కాబట్టి కొంచెం మూవ్ డౌన్ కొడితే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ కొంచెం కలర్ పెంచితే సైజ్ పెంచామంటే బ్యాక్గ్రౌండ్ మనకి లైటింగ్ ఎఫెక్టివ్గా కనపడుతుంది. ఒక సరిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ రెడీ అయింది. ఇలా ఉండే ఫోటోని ఇలా చేసాము. ఇప్పుడు దీన్ని మనం ఫాంట్స్ యాడ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి హ్యాపీ బర్త్డే అని టెక్స్ట్ మీద క్లిక్ చేసి హ్యాపీ బర్త్డే అని సెర్చ్ చేయండి, సెట్ అయిపోతుంది. నాకు అక్కడ ఫాంట్ స్టైల్స్ ఉన్నాయని చెప్పాను కాబట్టి ఫాంట్ యాడ్ చేసి నాకు నచ్చిన స్టైల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది సెట్ అయిపోతుంది. హ్యాపీ బర్త్డే బ్లాక్ అండ్ వైటే సెట్ అవుతుంది. హ్యాపీ బర్త్డే అని క్లిక్ చేసి ఇక్కడ సెట్ చేయండి. ఇప్పుడు నా నేమ్ యాడ్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి నా పేరు కార్తిక్ కాబట్టి కార్తిక్ సరిపోతుంది. ఈ ఫాంట్ కొంచెం మారుద్దాము. ఓకే, ఇది సరిపోతుంది. నాకు ఈ ఫాంట్కి కలర్ యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి ఈ కలర్ మీద క్లిక్ చేసి మధ్యలో గ్రేడియంట్ మీద క్లిక్ చేసి నేను ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సింబల్ని ఇట్లా ఎల్లో దగ్గర సెట్ చేసేయండి, సెట్ అయిపోతుంది. ఈ పక్క వచ్చి నేను లైట్ ఎల్లో పెట్టాలనుకున్నాను కాబట్టి ఈ సింబల్ ఇలా పెట్టి కొంచెం ఇలా డ్రాగ్ చేసుకుంటూ పోయి ఇది కొంచెం అలా తగ్గియండి, సరిపోయింది. సెట్ అయిపోతుంది. ఇక్కడికి హ్యాపీ బర్త్డే కార్తిక్ అనేది కొంచెం సైజ్ పెంచితే ఇక్కడికి సెట్ అయింది. దీన్ని కూడా కొంచెం ఇలా క్రాస్ పెట్టేస్తే సూపర్ ఉంటుంది. ఇక్కడ సెట్ అయింది. దీనికి కొంచెం షాడో అప్లై చేద్దాము. ఇలా డ్రాగ్ చేయండి, ఇక్కడ షాడో ఉంటుంది. షాడో అనేది కొంచెం బ్లర్ ఆప్షన్ తగ్గించేసి ఆపోజిట్ కొంచెం తగ్గియండి, సరిపోతుంది. ఓకే, సెట్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే అనేది మనకి దీనికి కార్తీక్ అనే నేమ్ పైన ఉంది కాబట్టి ఇక్కడ సెర్చ్ చేయండి, టిక్ మార్క్ ఇచ్చేస్తే మన బర్త్డే ఫోటో ఒక సెకండ్కి రెడీ అయిపోయింది. దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ అయిపోయింది. చూడండి, హ్యాపీ బర్త్డే ఫోటో సింపుల్గా రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం క్లారిటీ పెంచాలనుకున్నా కాబట్టి షేర్ టు స్నాప్సీడ్ చెక్ చేయండి. టూల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఫాంట్ మీద క్లిక్ సెట్ చేసి కొంచెం సాచురేషన్ పెంచండి. సాచురేషన్ పెంచాను. అలాగే నా ఫేస్ మీద కొంచెం లైటింగ్ పెంచుతున్నాను. టిక్ మార్క్ ఇచ్చి ట్రూ అమేజ్మెంట్. ఓకే, టిక్ మార్క్ అలా సెలెక్ట్ చేసుకొని ఫేస్ మీద కొంచెం లైటింగ్ తక్కువైంది, లైటింగ్ పెంచేసి బ్యాక్గ్రౌండ్లో కూడా లైటింగ్ కొంచెం పెంచి
అలా ఫాంట్ మీద కొంచెం శాచురేషన్ అప్లై చేస్తున్నాను. సరిపోయింది. ఇలా ఉండి బ్లాక్ అండ్ వైట్ ఫోటోని ఇలా పెంచాను. అలాగే ఈ ఫోటోలో కొంచెం బ్లాక్ అండ్ వైట్గా ఉంది. ఓకే, సెట్ అయిపోయింది. ఇదే ఫ్రెండ్స్, ఫోటోస్ రెడీ అయిపోయింది. అది హెచ్డి క్వాలిటీలో. షేర్ మీద క్లిక్ చేసి సేవ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చి ఇమేజ్ చెక్ చేద్దాము. చూడండి ఎంత క్లారిటీగా రెడీ అయిందో. అది పిక్సార్ట్లో ఇంత క్లారిటీగా రావాలంటే నేను చెప్పిన ట్రిప్స్ అని ఫాలో అయితేనే వస్తుంది. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది మన చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.